హరి ఓం. 4వ శ్లోకం ఇక్కడ. కర్మానురూపేణ గుణోద్గమో భవేత్, గుణానురూపేణ మనః ప్రవృత్తి, మనోనుగైస్తైరుభయాత్మకేంద్రియైః నివర్త్యతే పుణ్యమపుణ్యమత్ర. కర్మను అనుసరించి గుణము కలుగును, గుణానుగుణ్యముగా మనస్సు ప్రవర్తించును, మనస్సుననుసరించి బాహ్యాభ్యంతరేంద్రియములు పుణ్యమును గాని పాపమును గాని చేయుచుండును. మనము మామూలుగా ఏమనుకుంటున్నామంటే, మనం చేసే పనులనంతా మనం చేస్తున్నాం అనుకుంటున్నామా, లేదా వేరే వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నామా? మనమే చేస్తూ ఉన్నాం అనుకుంటాం. కానీ అక్కడ మనం చేయుటలేదు, నేను చేస్తున్నాను అని అనుకుంటూ మనమేమైపోతున్నామంటే బంధీకృతులమైపోతున్నాం. నేను చేస్తున్నాను అనుకుంటూ బంధంలో బంధింపబడిపోతున్నాం. ఇక్కడ చూడండి, కర్మానురూపేణ గుణోద్గమో భవేత్. కర్మానురూపేణ గుణ ఉద్గమ భవేత్. గుణం అనేటువంటిది వస్తుంది మనకు. కర్మ పూర్వము చేసుకొని ఉండే కర్మలు ఉన్నాయే. అమ్మగారు మీకు కనిపించలా, మీరిద్దరు ముందుకు వచ్చేయండి, లేదంటే ఇట్లా వేసుకోండి. నేనేం టీచర్ కాదులేండి, అక్కడున్నారు టీచర్లు. మిమ్మల్ని నేనేం ప్రశ్నలు ఏం అడగను. కర్మానురూపేణ గుణోద్గమో భవేత్. మనం చేసుకుండే కర్మలు ఉంటాయి ముందు. ఈ కర్మల యొక్క ప్రభావము ఆ ఫలితాన్ని ఇచ్చేదానికి ఇప్పుడు వస్తుంది. కర్మ యొక్క ఫలితం ఎట్లుంటుందంటే, నువ్వు కర్మ చేసావనుకోండి, మనం కర్మ చేసినామని అనుకోండి, కర్మకు ఫలితం అప్పుడే వచ్చేది ఒకటి ఉంటుంది. కర్మ చేసినాం, ఫలితము అప్పుడే ఒకటి వస్తుంది. ఆ కర్మ యొక్క ప్రభావము ధర్మము కానీ అధర్మము కానీ దాని నుంచి వస్తాయి. మళ్ళీ వాసన అనేటువంటిది కూడా ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఉదాహరణకి యజ్ఞం చేసినాము అని అనుకోండి. యజ్ఞం చేసినామండి, యజ్ఞం చేస్తే వెంటనే వచ్చేటువంటిది ఏమంటే, యజ్ఞం చేసినప్పుడు అక్కడ హోమ గుండములో మనం నెయ్యిని సమిధలను అన్నింటినీ వేస్తాం. అందువలన పొగొస్తుంది. ఆ నెయ్యి వేసిన దానివలన అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా ఏమవుతుందంటే శుద్ధమవుతుంది. నెయ్యి వేసిన కారణం చేత వాతావరణము శుద్ధమవుతుంది. ఇంతకుముందు ఢిల్లీలో అనుకుంటా ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయినప్పుడు 10 సంవత్సరాలకు ముందనుకుంటాను, గ్యాస్ లీక్ అయింది. అప్పుడు గ్యాస్ లీక్ అయితే వాళ్ళు అనౌన్స్ చేసినారు,
ఆ గ్యాస్ను ఎవరైతే పీలుస్తూ కూర్చుంటారో వాళ్ళు ఏమైపోతారంటే చనిపోతారు. ఇలా ఉంది కాబట్టి అందరూ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? వెంటనే ఉన్న సమయం ఉన్న పలంగా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? కొంతమంది కార్లు వేసుకొని వెళ్ళిపోతారు, ఇంకొంతమంది వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు ఉంటారు కదా. అది ఒకవేళ విషయం తెలిసినా కూడా ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పోయే ముందుకి కుదరదు. ఆ లోపల గ్యాస్ ఏమైనా గమ్మునుంటుంది, అదే గ్యాస్ అంతా వాతావరణంలో కలిసిపోయింది. దీన్ని పీల్చినప్పుడు చాలామంది చనిపోయారు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుల ఇల్లు, వాళ్ళు ఏం చేసినారంటే, మనం ఎట్లా చచ్చిపోతాం కదా, చచ్చిపోయేటప్పుడు భగవంతుని తలుచుకుంటూ చచ్చిపోదామని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు. అందుకోసమని ఆ వాకిళ్ళన్నీ మూసేసి ఆ హోమగుండమని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర పిడకలు ఉంటాయి, ఆ పిడకలతో హోమం చేయడం ప్రారంభించి నెయ్యి ఉంది, నెయ్యితో హోమం చేశారు. ఎట్లా చచ్చిపోతాము? ఏమి గ్యాస్ అనుకుంటున్నావు? గ్యాసుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? నేను వంట చేసే గ్యాస్ అని చెప్పానా? నేను గ్యాస్ అన్నా అంతే, నేను వంట చేసే గ్యాస్ అని చెప్పలాగా. ఇది కూడా జరిగింది. సరే, ఇప్పుడేమైంది? వీళ్ళు ఎప్పుడైతే ఈ పిడకలు వేసి నెయ్యితో హోమం చేయడం ప్రారంభించినారు, నెయ్యితో వీళ్ళు చేస్తూనే ఉన్నారు, హోమం చేస్తూనే ఉన్నారు. రుద్రము, నమకము, చమకము ఇవి చెప్పుకుంటూ హోమం చేయడమే చేస్తూ ఉంటే ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. ఒక 2-3 గంటల తర్వాత, 2-3 గంటల అయితే కొంచెం దాన్ని కంట్రోల్ చేసేదానికి కొంత టైం పట్టింది. వీళ్ళు అంతవరకు హోమం చేసుకుంటున్నారు, అంటే వీళ్ళకి తెలీదు, వీళ్ళు ఇంక దీంట్లో పడిపోయినారు, ఇంక దీంట్లో వెళ్ళిపోయినారు వీళ్ళ మైండ్. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది అని చెప్పి చూశారు. చూస్తే వీళ్ళు మాత్రం హాయిగా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు చనిపోయారని చెప్పి పైన ఏరియల్ సర్వేకి వచ్చినారు. వస్తే వీళ్ళు మాత్రం బ్రతికున్నారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం బ్రతికున్నారంటే ఎందుకు బ్రతికున్నారు, ఎట్లా బ్రతికున్నారు అనేది ఇప్పుడు దానిపైన సైంటిస్టులు మళ్ళా వచ్చినారు. మీరేం చేసినారు అని చెప్పి అడిగారు. మీరేం చేసినారు? మిగతా వాళ్ళందరూ మాత్రం పోయినారు కదా, మీరేం చేసినారు అంటే, మేమేం చేయలేదండి, మేము ఎట్లాగో పోతాం కాబట్టి ఏదో దేవుని స్మరించుకుంటూ పోదామని అనుకున్నాము, అందుకోసమని మేము హోమం చేసినాము అని అన్నారు. అప్పుడు వాళ్ళు ఆ హోమం చేసినప్పుడు దాన్ని పరిశోధన చేశారు. ఆ హోమంలో నుంచి వచ్చిందే పొగ, ఆ హోమంలో నుంచి వచ్చిందే ఈ వాతావరణం, అదంతా ఏమైందంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యింది అక్కడ. అంటే హోమం చేస్తే దాంట్లో నుంచి వచ్చేది ఆక్సిజన్ అనేటువంటిది బాగా వస్తుంది, వాతావరణం శుద్ధమవుతుంది. ఇప్పుడు మనిషి బ్రతికేదానికి కావాల్సింది ఆక్సిజన్ కావాలి. కాబట్టి వీళ్ళు హోమం చేసినప్పుడు వీళ్ళకు తెలియకుండానే ఆక్సిజన్, దాంట్లో నుంచి ఆక్సిజన్ వస్తుందని వీళ్ళకి తెలియదు, కానీ హోమం చేశారు. తద్వారా వీళ్ళు ఏమైనారు? రక్షింపబడినారు. అప్పుడు వాళ్ళు అంతా కూడా ప్రకటించినారు ఈ హోమం వలన. అందుకే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞము చేత వర్షములు కురియును, యజ్ఞం చేత వర్షములు కురియును. వర్షాలు కురిచేదానికి కూడా ఇక్కడ చేసే యజ్ఞము ఆ వర్షాన్ని ఎట్లా కురిపిస్తుందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యజ్ఞం అనేటువంటిది చేసేదాని వలన ఆక్సిజన్ అనేటువంటిది పుడుతుంది. ఇది వెంటనే వచ్చింది కదా ఫలితం, ఇది వెంటనే వచ్చే ఫలితం ఇది. సరే, యజ్ఞముని ఎందుకు చేస్తాడు?
వీడు వెంటనే వచ్చే ఫలితం మన గురించే వీడు చేసినాడు. ఇప్పుడు వీడేమనుకొని చేశాడు? మామూలుగా ఈ యజ్ఞం చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, ఆ భగవంతుని అనుగ్రహం చేత నాకు ఫలితం వస్తుంది. దాంట్లో ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. పుత్రకామేష్టి యాగం చేశాడు అనుకో, పుత్రుడు కలుగుతాడు. అశ్వమేధ యాగం చేశాడని అనుకోండి, దానికి సంబంధించింది కలుగుతుంది. రాసు యాగం చేస్తే దానికి సంబంధించింది కలుగుతుంది. అదేవిధంగానే రకరకాల యజ్ఞములు ఉంటాయి. దాంట్లో స్వర్గం కావాలని చేస్తే వాడికి స్వర్గం వస్తుంది. అంటే ఇప్పుడు యజ్ఞం చేస్తే దీని ఫలితం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే వస్తుందా? స్వర్గం అప్పుడే వస్తుందా? నీకు వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఏడ వినిపిస్తుంది? ఈ మైక్కి దీనికి ఛార్జింగ్ అయిపోయింది. మరి ఎట్లా? మరి ఫలితము యజ్ఞం చేస్తే ఫలితము వచ్చేసింది. దాని ఫలితం రావాలంటే ఎప్పుడు వస్తుంది? స్వర్గం రావాలండి. స్వర్గం వస్తుందని కదా చేశాడు. స్వర్గం ఎప్పుడు వస్తుంది వాడికి? అంతే కదా, వాడు చచ్చిపోయిన తర్వాత వస్తుంది ఫలితం. అంటే ఇప్పుడు కర్మ చేస్తే దాని ఫలితం ఎప్పుడో వస్తుంది, చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఫలితం అయితే వస్తుంది. యజ్ఞం చేసిన దానికి యజ్ఞ ఫలితం అనేటువంటిది వస్తుంది. యజ్ఞ ఫలితం అనేది స్వర్గం వస్తుంది. ఆ స్వర్గం కూడా ఇప్పుడు రాదు, అప్పుడు వస్తుంది. సరే, ఇప్పుడు యజ్ఞం వీడు చేశాడని అనుకోండి. ఈయన 5 రోజులు యజ్ఞం చేశాడు. పక్కలో ఉండని ఏం చేస్తాడు? ఆయన 5 రోజులు యజ్ఞం చేశాడు, నేను 10 రోజులు యజ్ఞం చేస్తానని చెప్పి ఈయన 10 రోజులు యజ్ఞం చేస్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆయన 10 రోజులు యజ్ఞం చేస్తే నేను 20 రోజులు చేసి యజ్ఞం చేస్తానని పెరుగుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది? మనస్సులో ఆ యజ్ఞము పైన భావన ఏమవుతుందంటే దాన్ని చెయ్యాలనే ప్రేరణ మళ్ళీ కలుగుతుంది. కలిగేమైందంటే మనస్సులో ఒక వాసన ఏర్పడింది. మనసులో వాసన ఏర్పడిందిగా, మనసులో వాసన ఏర్పడుతుంది. వీడు ఇప్పుడు ఎక్కడన్నా పోతున్నాడని అనుకోండి, అక్కడెక్కడన్నా యజ్ఞం చేస్తూ ఉన్నాడని అనుకోండి, వెంటనే వీడి మనసు ఏమనిపిస్తుంది? ఆ యజ్ఞం దగ్గరికి పోదామనిపిస్తుంది. యజ్ఞం దగ్గరికి పోదామనిపిస్తుంది. ఎవడెవడికి ఏ భావన ఉంటుందో అది జరుగుతూ ఉంటే అక్కడికి వీడికి లాగుతుంది మనస్సు. అట్లా లాగుతుంది కదా. క్రికెట్ ఆడుతూ ఉన్నారని అనుకోండి, వీడు చూసినాడని అనుకో, వీడేం చేస్తాడు? క్రికెట్ ఆడతాడు. స్వామీజీ చెప్పాడు, ఒక ఆయనకి పేకాట ఆడే అలవాటు అంట. పేకాట ఆడే అలవాటు ఉంది. సరే, భార్య, 2 పిల్లలు, ఈయన కలిసి వాళ్ళ అత్తగారింటికి బయలుదేరారు. అత్తగారింటికి బయలుదేరినారు. విజయవాడలో రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వే స్టేషన్కి వచ్చినారు. రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ముందుగా వచ్చారు. ఇంకా టైం ఎంత ఉంది అంటే ఇంకా 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల టైంలో ఈయన ఆడు కూర్చొని ఉండలేకపోయాడు. పక్కలో ఉంది పేకాట ఇది. అందుకని నేనేం చేశాడంటే, ఇక్కడే ఉండండి, నేను వస్తా ఇప్పుడే అని చెప్పి, ఎందుకంటే 2 గంటల టైం వేస్ట్ అవుతుంది కదా, 1 గంట ఆడుకొని వస్తాము అని పోయాడు. ఆడడం ప్రారంభించాడు. 1 గంట ఆడుతూ ఉంటే వచ్చినట్లుగా ఉంది, పోతా ఉంది, వస్తూ ఉంది, పోతా ఉంది. ఈయన ఏం చేశాడంటే దాంట్లో పడిపోయినాడు. గంట అయిపోయింది, టైం చూసుకున్నాడు, ఇంకా గంట టైం ఉంది అనుకున్నాడు. ఆడుతూ ఉన్నాడు. ఈయన దగ్గర ఉండేది పోతా ఉంది, ఏదో వస్తూ ఉంది, వస్తూ ఉంది, అంతే దాంట్లో పడిపోయాడు. అటు నుంచి లేవడానికి బుద్ధి పుట్టలా. ట్రైన్ పై టైం అయిపోయింది, ట్రైన్ పడికి టైం వెళ్ళిపోయింది. ఆ అమ్మగారు ఇంకా ఈయన రాలేదే అని చెప్పి చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె పిల్లలు పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన రాత్రి అంతా కూడా ఆడి
రాత్రంతా రేపు పొద్దున్నేకి గుర్తొచ్చింది. అరే రే భార్య బిడ్డలు అడిచిపెట్టి వచ్చినాను ఇప్పుడు గుర్తొచ్చింది. లేచి పరిగెత్తా పోయినాడు. ఏడున్నారు వాళ్ళు? లేరు. ఏమి లేరే అని చెప్పేసింది. సరే వాళ్ళు ఆటికి పోయింటారేమో, వాళ్ళ 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 అమ్మగారి ఇంటికి పోయింటారేమో అనేసి ఈయన ఇంటికి పోయినాడు. ఇంటికి పోతే ఇంట్లో భార్య భర్త ఉన్నారు. అంటే ఈ వాసన ఏం చేస్తుంది? లాగి వాడిని ఆడపడేస్తుంది. ఇప్పుడైతే కదా జరిగిందట. ఏ పని చేసే వాళ్ళకి ఆ పని వైపు లాగేస్తుంది మనస్సు అని చెప్పడానికి చెప్పాను నేను. కాబట్టి అంటే ఒక కర్మ చేస్తే ఆ కర్మ నుంచి ఫలితం ఒకటి వెంటనే వస్తుంది, ఇంకొకటి లేటుగా వస్తుంది, ఇంకొకటి మనస్సులో వాసనా రూపంగా నిలుస్తుంది. 3 ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రికెట్ అని అనుకోండి, క్రికెట్ ఆడుతున్నాడు వాడు అక్కడ, ఈ రోడ్డింటికి పోవచ్చు కదా, రోడ్డింటికి పోతా ఉన్నాడు కదా, వీడు పోతా ఉండేవాడు ఏం చేస్తాడు? క్రికెట్ ఆడుతూ ఉంటే వీడికి టైం ఉంటే వీడు ఏం చేస్తాడు? 2 బాళ్ళన్నా వేయల్లా, కొట్టనన్నా పోతాడు. అంటే ఏంటి? ఇప్పుడు వీడికి మనస్సులో వాసన ఉండబట్టి పోయినాడా, వాసన లేకపోయినాడా? వాసన ఉండబట్టిపోయాడు. ఇవన్నీ జరుగుతుందిగా. అంటే ఇది మనస్సులో వాసన రూపంగా ఉంటుంది, దాని ఫలితం అదేదో వస్తే ఈవిడొక కొద్దిగా ఇది పడతాను. కాబట్టి కర్మకు 3, వెంటనే వచ్చే ఫలితం ఒకటి, తర్వాత వచ్చేటువంటి ఫలితం ఒకటి, వాసనారూపంగా నిలబడిపోయేటువంటి ఫలితం ఒకటి. సరే కర్మ చేశాడు, ఇప్పుడు ఈ కర్మ చేశాడు, ఈ కర్మ ఫలితం వెంటనే వస్తుందే, ఆ వెంటనే వచ్చేదాన్ని వీడు ఇప్పుడు అనుభవించాడు, అది అయిపోయింది. ఇప్పుడు వెంటనే వచ్చింది కదా, అయిపోయింది అది. ఇంకా అది మళ్ళీ ఇంకేమైనా మిగిలిందా? అనుభవించేదానికి లేదు. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఏంటి అవి 2? తర్వాత వచ్చే ఫలితం ఒకటి, వాసన రూపంగా ఉండేది ఒకటి, అవి 2 మిగిలి ఉన్నాయి. ఈ తర్వాత వచ్చే ఫలితం ఉందే, అది స్వర్గలోకంలోకి పోవడము ఏదో ఉంది కదా, స్వర్గలోకాన్ని పొందాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకాన్ని పొందాడు. ఇప్పుడు ఆ ఫలితము స్వర్గలోకంలోకి వెళ్ళాడు, స్వర్గలోకంలో అనుభవించేశాడు, అది కూడా ఆడైపోయింది. ఇంకోటి వాసన రూపంగా ఉంది. ఇప్పుడు ఈడ కర్మ చేశాడు, కర్మ అయిపోయింది, కర్మ ఫలితం ఈడ వచ్చింది, దీన్ని తినేశాడు, ఆడిపోయాడు, ఆడదాన్ని అనుభవించేశాడు, అది అయిపోయింది. ఈ వాసన పోలేదే, వాసన పోలా, వాసన లోపల బాగా ఉంది. ఆ వాసన ఇప్పుడు ఏం చేస్తానంటే, స్వర్గలోకంలో ఉండేవాడిని అక్కడే ఉండేటట్లు చేయొచ్చు కదా అవన్నీ. స్వర్గలోకంలో టైం అయిపోయింది, టైం అయిపోతే వాళ్ళు దోసేశారు. వాళ్ళు తోసేస్తే వాడు అక్కడి నుంచి బయట వస్తాడు కానీ వాసన పొల. ఆ వాసనతో ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఆ వాసనను అనుసరించి ఆ వాసన ఏది ఉంటే దాని వైపు చూస్తాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు క్రికెట్ వైపు, పేకాట ఆడేవాడు పేకాట వైపు, మందు తాగేవాడు మందు వైపు, ఆశ్రమానికి పోయేవాడు ఆశ్రమం వైపు వస్తుంది కదా, వాడికి ఆ భావన ఉంటుంది కదా. అట్లాగా వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, అంటే ఆ స్వర్గలోకంలో నుంచి బయటపడినటువంటి వాడు ఇప్పుడు వస్తాడు, వచ్చి చూస్తాడు. ఈ వాసనను అనుసరించి వాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు. అంటే ఇప్పుడు జన్మ ఎత్తేదానికి కారణం ఏమైంది? వాసన. ఆ వాసనను అనుసరించి ఇప్పుడు జన్మ వచ్చింది. ఇప్పుడు చేసే పనులన్నీ ఇప్పుడు మనం చేస్తున్నామని అనుకోండి, పోతున్నాం వస్తున్నాం ఇవంతా ఉన్నాయే, మనం ఈ పని చేద్దాం ఈ పని వద్దు అని అనిపిస్తుంది చూడండి, అది దేన్ని బట్టి అనిపిస్తుంది అంటున్నారు? లోపలుండే వాసనను బట్టి. మనకు లోపల ఆల్రెడీ సంబంధం ఉంది దాంతో, ఆ వాసన ప్రేరేపిస్తే దానిని బట్టి చేస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు మళ్ళా దానిని చేయడం
ఎవడో ఒక అతను ఇంటి ముందరికి భిక్షకు వచ్చినాడు, అడుక్కునేదానికి వచ్చినాడు. ఇంట్లో ఉండేవాడు అంటున్నాడు, 3 జన్మల దరిద్రుడు వచ్చినాడు, వానికి కొంచెం పెట్టు అన్నాడు. 3 జన్మల దరిద్రుడు వాడు 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 ఇప్పుడే కదా భిక్షకు వచ్చినాడు. వాడు 3 జన్మల దరిద్రుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు దరిద్రుడు కదా, ఇప్పుడు అడుక్కునేదానికి వచ్చినాడు కదా. ఇప్పుడు అడుక్కునేదానికి వచ్చినాడంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు జన్మలో వాడికి పెట్టలా, ఇంతకుముందు పెట్టలేదు కాబట్టి కదా వాడు ఇప్పుడు అడుక్కుంటా అన్నాడు. ఇంతకుముందు పెట్టలేదంటే దరిద్రుడు అనే కదా అర్థము. ఇంతకుముందు పెట్టలేదు కాబట్టి వాడు ఇప్పుడు అడుక్కునే పరిస్థితి వచ్చింది. పోనీ ఇప్పుడు ఏమైనా చేస్తానాడు? వాడేమైనా చేసేదనుకుందా? లేదు. కాబట్టి ఇప్పుడు అడుక్కుంటున్నాడు. నెక్స్ట్ జన్మలో మళ్ళా దరిద్రుడే. కాబట్టి ఎన్ని జన్మల్లో దరిద్రుడు వాడు? 3 జన్మల్లో దరిద్రుడు. కాబట్టి 3 జన్మల్లో దరిద్రుడు వాడు వచ్చినాడు. వాడికి ఏదో కొంచెం దొంగలదోలు పంపించు. చూడండి ఎట్లా ఉందో. కాబట్టి ఈ వాసన అనేటువంటిది ఏం చేస్తుందంటే కర్మ చేసేదానికి, ఆ కర్మను చేయడం, దాన్ని పెంచడం, మళ్ళా దాన్ని అనుభవించేదానికి పుట్టడం, మళ్ళా దాన్ని చేయడం, మళ్ళీ దాన్ని అనుభవించేదానికి పుట్టడం. ఏవం ప్రవర్తితం చక్రం కదా. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కర్మచక్రం తిరుగుతూ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే కర్మానురూపేణ గుణోద్గము భవేత్. ఆ కర్మ మనం చేసుకొని ఉండమే, ఆ కర్మను అనుసరించి ఇప్పుడు మనలో గుణము ప్రేరేపితమగుచున్నది. సత్వగుణమైన, రజోగుణమైన, తమోగుణమైన. సత్వగుణం అనంటే భగవంతుని మార్గంలో చేసే పనులు చేసేదానికి సత్వగుణం అనేది వస్తుంది. ముందు జన్మలో చేసుకొని ఉంటే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆటోమేటిక్గా వస్తుంది. లేకుంటే రజోగుణ వ్యవహారాలు చేసుకొని ఉంటే రజోగుణానికి సంబంధించినవి వస్తాయి. తమోగుణ కార్యక్రమాలకు సంబంధించి చేసుకొని ఉంటే తమోగుణమైనటువంటి వస్తాయి. చూడండి ఎట్లా ఉందో. అంటే ఇప్పుడు ఏమైపోయినాం మనమంతా? ఒక కోడిని మన వాళ్ళు ఏం చేస్తారంటే కోడికి తాడేసి కట్టేస్తారు. కోడికి తాడేసి కట్టేసి ఆడబెట్టి దాని ముందర గిన్నెలో నీళ్ళను గింజలు అవన్నీ కూడా పెట్టుంటారు. అది అంతా తిరిగి 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 దాన్ని తింటుంది, మళ్ళీ దాని చుట్టే తిరుక్కుంటూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మనం కూడా ఏమైపోయినాం? ఆ వాసనను అనుసరించి ఇప్పుడు వీడు అట్లాగే పుట్టడం, అట్లాగే తిరగడం, అట్లాగే పుట్టడం, అలాగే తిరగడం. అందుకే కదా ఇక్కడ మనం వచ్చినాం. ఇప్పుడు దాన్ని మార్చుకోవడం ఎట్లా అనేటువంటి దానికి ఇప్పుడు ఇక్కడ ప్రయత్నం. వాడు చేసిన కర్మను అనుసరించి, వాసనను అనుసరించి తర్వాత జన్మలు వస్తాయి. మనిషిగానే పుడతాడో లేదా ఇంక వేరే జన్మగా పుడతాడో మనకేం తెలుసు. మంచి వాసనలుంటే మనిషిగానే పుడతాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం. వాడు శుభకార్యములు చేసి ఉంటే శుభకార్యమైన ఫలం వస్తుంది, అశుభకార్యములు చేసి ఉంటే అశుభకార్యమైన ఫలం వస్తుంది. మిశ్రమమైనటువంటి కర్మలు చేసి ఉంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అప్పుడు వాడు పుణ్యం చేసి ఉంటే పుణ్యానికి సంబంధించిన కర్మల ఫలితాలు, పాపం చేసి ఉంటే పాపానికి సంబంధించిన ఫలితాలు. పుణ్యపాపము మిశ్రమంతో చేసి ఉంటే రెండింటికి సంబంధించిన ఫలితాలతో వస్తుంది. ఉంటుంది, వాసన పోతుంది. అంతే అంతే. అవును,
మానవత్వం, మనుష్యత్వం, ముముక్షుత్వం అనేటువంటిది చెప్పుకున్నాం కదా నిన్న. మానవత్వము, ముముక్షుత్వము, మహాపురుషత్వం, ఈ మూడు రావాలంటే వాడికి మహాపుణ్యం ఉంటేనే వస్తుంది, లేకపోతే అంత సులభంగా రాదు. శ్రీరామచంద్రుల వారి కాలంలో అప్పుడు కోతులు ఉన్నాయి. శ్రీరామచంద్రుల వారికి సహాయం చేయడానికి వెళ్ళినాయి కోతులు. ఇండియా ఇప్పుడుందే జనం 130 కోట్లకు పైన ఉందే, ఇన్ని కోతులు పోయినాయి అప్పుడు. దాన్ని కొన్ని దాంట్లో లెక్కలు ఇచ్చి ఉండరు రామాయణంలో. ఇన్ని కోతులు పోయినాయి. నేను ఊరికే అప్రాక్సిమేట్గా చెప్తున్నా, 130 కోట్లని. ఇంకా ఎక్కువ ఉంటుంది ఏంటో. ఒకటేసి 50 సున్నాలు పెడితే దాన్ని ఏమని చదువుతారు చెప్పండి? 50 సున్నాలు పెట్టి అట్లాంటివి దానికి ఒక పేరు పెట్టి ఇట్లాంటివి ఇన్ని లెక్కేసి పెట్టినారు వాళ్ళు. అట్లా లెక్కేసి ఇన్ని కోతులు పోయినాయి రాముల వారికి సహాయం చేయడానికి పెట్టినారు. ఇప్పుడు ఆ కోతులు ఇన్ని ఆడున్నాయి, అన్ని కోతులు ఉన్నాయి ఇప్పుడు. అవి ప్రమోషన్ వచ్చాయి అన్నిటికీ. అందుకే ఇట్లా ఏంటంటూ అన్నీ ఉన్నాయి. కాబట్టి కర్మ దానికి సంబంధించినటువంటి వాసనలతో ఉన్నాయి. ఇప్పుడు కర్మను అనుసరించి ఇప్పుడు జన్మ వచ్చింది. ఈ జన్మలో ఇప్పుడు మళ్ళా కర్మ ఆ వాసనానుసారంగా ఇది వచ్చింది. అది సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా అనేది వస్తుంది. అంటే సత్వగుణం వైపు అయితే దైవ కార్యక్రమాల వైపు ఆటోమేటిక్గా వాడు వెళుతాడు. రజోగుణం వైపు అయితే కర్మల వైపు ఆటోమేటిక్గా వెళ్తాడు. తమోగుణం అయితే ఆటోమేటిక్గా పనికిరానటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యాల వైపు వెళ్తాడు. అది చెప్తున్నాడు. అది ఈరోజు కాదులేండి, దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్దామని మాత్రమే పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరేం ప్రశ్నలు అడగట్లేదు కాబట్టి కొంతసేపు ఏదో ఒకటి చెప్పుకుందామని చెప్పుకుంటున్నాం మనం, అంతే. సరే, అడగట్లు కాదు, వాళ్ళు అడిగితే మేము చెప్పలేమని వాళ్ళు ఎవరు అడగట్లేదు, అంతే. అది చెప్తాం, అదే కంటిన్యూషన్ అవుతుంది. దీన్ని మనం పురుష ప్రయత్నము చేత, పురుష ప్రయత్నం అంటే మన ప్రయత్నం చేసి అదే మార్గంలో ప్రయాణము చేయుట చేత, అదే మార్గంలో ప్రయాణం చేయుట చేత సత్వగుణములో ఉండుట జరుగుతుంది. అంటే ప్రయత్నం చేయడం, అదే మనం చేస్తూ ఉంటే అదే జరుగుతుంది. సరే, ఓ సతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం.
తత్సత్. ఓం శివ ఓం.